మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. మా నాన్నగారు లేచి చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనను బాగా మిస్ అవుతాను నేను మా పప్పాని. రీసెంట్ గా 2014లో చనిపోయారు నాన్నగారు. 10 years అయిపోతుంది నాన్న చనిపోయి. నాన్నకి నేను రెడ్ కలర్ పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటే మా నాన్నకి చాలా ఇష్టం. నేను అందుకని దసరా మా నాన్న ఎప్పుడు ఆయన బతుకున్న రోజులు నాకు దసరా పండుగకి చీర తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మా చెల్లెలు మా బావ వీళ్ళు తెస్తారు. చాలా హ్యాపీ. మా చెల్లెలు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళందరూ బాగా చూసుకుంటారు. ఎంటైర్ ఫ్యామిలీ మాకు చిన్న ఫ్యామిలీ కాదు కదా, 4 మేనమామలు ఉన్నారు, 5 పెదనాన్నలు ఉన్నారు, అందరూ బాగా చూసుకుంటారు. నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే నేను ఉద్యోగం చేస్తూ సొసైటీలో ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపు ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే చేయరు, ఎవరైనా ఎవరు చేయరు. బట్ మై ఫ్యామిలీ ఇస్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. ఎక్కడ ఉంటారు అంటే? కుకట్పల్లి లోకలే. ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే, వెళ్ళి ఉండి రావటమే. అండ్ మా మమ్మీ నాకు ఇష్టమైన వంటలు చేసి పెడతారు ఎప్పుడు వెళ్ళినా. అక్కడుంటే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్, సైలెంట్ లో పెట్టుకుంటా. వెరీ ఇంపార్టెంట్ అంటే అమ్మకి చెల్లెల పిల్లలకి చాలా టైం ఇస్తా. మా చెల్లెల పిల్లలకి ఎక్కువ, ఎందుకంటే ఇంకా మా చెల్లెళ్ళ బాగా చూసుకుంటారు నన్ను. అండ్ నాకు ఏ కష్టం వచ్చినా, ఎక్కువ కష్టాలు ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా కొంచెం లోలో ఉంటే అమ్మకి ఫోన్ చేస్తే ఏంది నాన్న మెల్లగా మాట్లాడుతున్నావు, ఏమైంది? ఇక మా మమ్మీ కొంచెం ఎక్కువ నా ఇన్స్టాగ్రామ్ లోనే చూస్తుంటారు కదా అందరివి, ఏమైంది, ఎవరో చచ్చిపోయారు, ఏమైంది, పోయినవా, జాగ్రత్త. మమ్మీ చెల్లెలు పొద్దున్నే చూసిన టీవీలో కనబడ్డావు, అయిపోయిందా, తిన్నవా. వెరీ కేరింగ్ towards me. My family support is a very big support. Only sister మీకు? సిస్టర్, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. తమ్ముడు ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు, అన్నయ్య కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. వాళ్ళు కూడా ఒకప్పుడు బాగా తిట్టేవాడు మా అన్నయ్య, ఇప్పుడు అసలు ఏమండు. తిట్టడం అంటే అప్పుడు ట్రాన్సాక్షన్ ముందు ఎందుకు ఇట్లాగా పరువు తీస్తున్నావు అని, అంతే. ఎప్పుడు మారాల్సి వచ్చింది మీరు ఇట్లా? ఎందుకు మారాల్సి వచ్చింది? మార్పు అనేది మనం డిసైడ్ చేసుకునేది కాదు, మన శరీరం డిసైడ్ చేస్తుంది ట్రాన్స్ మహిళలకి. ఎలా అంటే మనం ఆడపిల్లలాగా ప్రవర్తించడం ఒక 6 years నుంచి 7 years నుంచి చేస్తాం. అది చేస్తూ మనం చదువుకునేటప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ఎందుకు వీడు ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఇదేమైనా మానసిక రోగమా అని చెప్పి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొట్టి మాన్పిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఒక టవల్ ఇలా వేసుకొని, మొహం తుడుచుకుని టవల్ వేసుకుని ఆడపిల్లలాగా నడిస్తేనే టవల్ ఎందుకు వేసుకున్నావు అని కొడతారు తల్లిదండ్రులు తప్ప వాడు టవల్ వేసుకోవడానికి కారణం ఏంటి, వాడి మానసిక స్థితి ఏంటి అనేది ఆలోచించలేదు ఎవరు. సో ఇవన్నీ నాకు కూడా జరిగినాయి. జరిగి 7th 8th క్లాస్లో బాడీలో ఒక మగపిల్లవాడికి ఎరెక్షన్ ఎప్పుడు వస్తుంది అనేది ఏజ్ని బట్టి వస్తుంది. ఆడపిల్లవాళ్ళకి మెయిన్ స్ట్రీమింగ్ వల్ల వాళ్ళ తెలుస్తుంది. సో నాకు బాడీలో ఎరెక్షన్ లేదు. అండ్ ఈ ఎరెక్షన్ ఎందుకు రావట్లేదు అనేది అంటే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, అదేంట్రా నీకు అట్లా, మేమెందుకు ఇట్లా, నువ్వు ఎట్లా, ఎరెక్షన్ ఎందుకు రావట్లేదు? నా బాడీలో ఎరెక్షన్ లేదు, దెర్ ఈస్ ఎ హార్మోనల్ బ్యాలెన్స్ ఇన్ మై బాడీ, అండ్ నా మైండ్, నా బాడీ ఆడపిల్లలాగానే నన్ను కోరుకుంటుంది కాబట్టి బాయ్కి ఉన్నటువంటి ఎరెక్షన్ నా బాడీలో లేదు. అది నాకు 7th 8th స్టాండర్డ్లో తెలిసింది. అది తెలిసిన తర్వాత ఎప్పుడైతే అద్దం ముందు ఇంట్లో అమ్మకు చెప్తామా, అమ్మ నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పలేము, నాన్నకు చెప్తామా, చెప్పలేము. అప్పుడంత వెసులుబాటు లేదు, అప్పుడంత డాక్టర్స్ కానీ అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా మనం లేము. ఏందనిత అని కొడుకు ఆడపిల్లలతోటి ఆడుకుంటా ఆడపిల్లలు ఎక్కనే నడుస్తుందంటే మమ్మీ ఇంటికి రాగానే లక్ష్మ అంటే ఇట్లా అన్నది నిన్ను అని 2 తగిలియటం, నాన్నకు చెప్తే నాన్న 4 తగిలియటం, ఇలాగే ఉండింది కెరియర్ అంతా దెబ్బలతో. అండ్ ఇంకోటి వీడు 50-50 గాడు, వీడు చెక్క, వీడు 0.5 అనేటువంటి భావజాలము, అలాంటి మాటలతోటే నా చైల్డ్హుడ్ అంతా ఉండేది. దీంట్లో టీచర్స్ కూడా ఎందుకురా నువ్వు ఆడపిల్లలా నడుస్తున్నావు, ఏమైందిరా నీకు, ఇలాంటి ప్రశ్నలు. ఎందుకు నడుస్తున్నావు అని అడిగారు తప్ప ఒక రోజు కూర్చోబెట్టి నీ ప్రాబ్లం ఏంటి అని నన్ను ఎవరూ అడగల ఎప్పుడు. సో ఈ ప్రాబ్లం నేను ఎవరికి చెప్పుకున్నానంటే అద్దంకి చెప్పుకోవాల్సి వచ్చింది. అద్దం నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఏడ్చిన అద్దం ముందే, కూర్చున్న అద్దం ముందే. ఎందుకంటే మాట్లాడుకోవడానికి మనుషులు లేరు, వాంతో మాట్లాడితే వాళ్ళగా తయారవుతావు నువ్వు అని జనాలు మాట్లాడడం మానేస్తారు. అండ్ కొన్నిసార్లు మనని హౌస్ అరెస్ట్ చేస్తారు కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు. నువ్వు వాళ్ళ ఇంటికి పోయి ఆడుకోకు నాన్న, నీ ఎందుకు పోతున్నావు, వాళ్ళ అమ్మ ఇట్లా అంటుంది, అమ్మమ్మ ఇట్లా అంటుంది, అలా నానమ్మ ఇట్లా అంటుంది. ఇవన్నీ విని 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 ఒకరోజు అద్దం ముందు కూర్చొని నాకు ఒక్కడికే ఈ ప్రాబ్లం ఉందా, ఇంకెవరికన్నా ప్రాబ్లం ఉందా అనేది అద్దాన్ని అడిగితే, నీకున్న ప్రాబ్లం నువ్వే తెలుసుకోలేకపోతే ఎవడో నీకెందుకు చెప్తాడు. అద్దం కూడా మన మనస్సాక్షి మాట్లాడిద్ది కదా అద్దం రూపంలో.
9th చెప్పా, మమ్మీ నేను ఆడపిల్లలాగా ఉండాలనుకుంటున్నా, ఉండమంటే ఇట్లుంటే లేదు చచ్చిపోతా. ఎందుకంటే అప్పటికి డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీ వచ్చేసింది ఆలోచించి. ఇప్పుడు పేర్లు ఇవి, యాంగ్జైటీ అన్న పేరు, అప్పుడు యాంగ్జైటీ కాదు, మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒంటరితనము, నాకు తెలియకుండానే నేను ఏడవటము, నాకు తెలియకుండానే నేను ఎక్కువ తినేయటం, కొన్నిసార్లు తినకపోవటం, ఒక మానసిక రోగి అయిపోయా నేను. మానసిక రోగి అయిపోయా. ఇంకా మమ్మీని ఇష్టం ఎట్లన్నా బతుకు అనింది అప్పుడు. సరే నాన్న అని చెప్పింది. ఆ చెప్పడం కూడా తాత్కాలికమే, అంటే ఆవిడికి తెలియదు వీడిని ఆడపిల్లని ఎలా చేయాలో. అమ్మకేం తెలుసు, పొద్దున ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు, వర్కింగ్ మమ్మీ జాబ్ చేసేవాళ్ళు. నాన్నకి ఏం పెద్దగా తెలియదు, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం కూడా అప్పట్లో లేదు నా చైల్డ్హుడ్లో. నేనే చెప్పా, ఇట్లా 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 అవుతారు, ఇట్లా ఉంటారు, ఇలా ఉంటారు అని చెప్తే 10th తర్వాత ఇంటర్ చదువుకునే 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు చదువు చాలా ఇంపార్టెంట్ నాన్న, ఆ చదువు లేకే ఈరోజు మేము ఇంత కష్టాలు పడుతున్నాం, లేబర్గా పని చేయాల్సి వస్తుంది అని చెప్పి మమ్మీ చెప్పినప్పుడు, సరే చదువు అంతా అయిపోయాకే ఆడపిల్ల అవ్వాలి, లేకపోతే చదువుకోవడానికి చదువు దొరకదు మనకి అని చెప్పి చదువు అయ్యేంత వరకు 10th అయ్యి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నేను చీర కట్టుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు చీర కట్టుకోవాలనే, టైట్ జీన్స్లు టీ-షర్ట్లు వేసుకొని వెళ్ళేదాన్ని తప్ప శారీస్ కట్టుకోవాలా. అకేషనబుల్ కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే, నేను భరతనాట్యం డాన్సర్ కదా, లేడీ గెటప్ మీద డాన్స్ చేసేదాన్ని, అమ్మవారి గెటప్ డాన్స్ చేసి అదొక తృప్తి. ఏదైనా సాంగ్ ఆడపిల్ల గెటప్లో వేస్తే అబ్బా మంచి డాన్సర్ అనుకునే వాళ్ళ, ఓకే నా బాధ నాకు తెలుసు అని నేను మనసులో అనుకునేది. ఆ ఫైన్ ఆర్ట్ నన్ను సపోర్ట్ చేసింది, అంటే నా మానసిక రోగాన్ని కాస్త తగ్గించడానికి నా డాన్స్ ఉపయోగపడింది. భరతనాట్యం నేర్చుకున్నాను, ఫిల్మ్ డాన్స్ నేర్చుకున్నాను, అవి రెండు ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్క ట్రాన్స్ మహిళ ఇవి ఫేస్ చేస్తారు, ఫ్యామిలీ సపోర్ట్ చేయరు, ఎవరితో ఒకరు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, మానసిక రోగం వచ్చినట్టుగా అలా అయిపోతారు. మళ్ళీ ఎప్పుడైతే మనం చీర కట్టుకుంటామో అప్పుడే మన మానసిక స్థితి కుదుట పడుతుంది. అందుకే ఒకటి చెప్తున్నాను, ట్రాన్స్ మహిళగా మారటం అంత ఈజీ కాదు, సర్జరీ కూడా చాలా పెయిన్ఫుల్ సర్జరీ. మనది ఏదో అపెండిక్ సర్జరీ లాంటి సర్జరీ కాదు, అంటే చిన్న సర్జరీ కాబట్టి దాని పేరు చెప్పాను. ఏదో 4 కుట్లు వేయటం కాదు, ఎక్కడైతే పురుషుడి ప్రాణం అంతా మర్మాంగాల్లో ఉంటుందో ఆ మర్మాంగాన్ని తొలగించడం అనేది జరుగుతుంది. మన బాడీ మొత్తం అంతా వచ్చి అక్కడే జమ అవుతుంది, దాన్ని తొలగించుకోవటం అనేది చాలా పెద్ద టాస్క్, సర్జరీస్ అనమాట. బ్లీడ్ అవుతుంది. ఇప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధపడుతుందో అంతే బాధపడతాం, అయిపోయిన తర్వాత బాబుని ఎత్తుకున్నప్పుడు అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ద సేమ్ ఫీల్ వి ఫీల్ ఆఫ్టర్ సర్జరీస్. ఎందుకంటే ఒక అద్దం ముందు నిలబడ్డప్పుడు వావ్ డన్, ఆడపిల్లలా ఉండాలి అనుకున్నా కంప్లీట్గా ఆడపిల్లనయ్యా. సర్జరీస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ యాక్చువల్లీ, సర్జరీస్ అనేవి. ఓకే, ఎన్ని అవర్స్ పడుతుంది? 7 hours పడుతుంది ఒక సర్జరీ, 7 to 8 hours పడుతుంది. కొన్ని సర్జరీస్ 4 hours పడతాయి. ఇట్స్ బేస్డ్ ఆన్ our బాడీ అండ్ our intestines అండ్ మన బాడీ మన బాడీలో ఉన్నటువంటి ఎలా ఉండాలి డాక్టర్ సజెస్ట్ చేస్తారు సర్జరీ అనేది. కొంతమందికి సర్జరీ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు పుట్టుకతో ఇంటర్సెక్స్ పీపుల్ ఉంటారు, యోని మరియు మర్మాంగంతో అంగంతో పుట్టిన వాళ్ళకి రెండిట్లో ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు అనేది డాక్టర్ చెప్తారు.